గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ కడప జిల్లా బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ జైల్ ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం నందు అమ్మవారి ఆషాఢ మాసంలో అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం సందర్భంగా ఇవాల్టి రోజున అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు ఇవాల్టి రోజున ఈ యొక్క లక్ష కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్లో మీలో ఎవరైనా స్వీకరించింది. అదే సాక్షాత్ పరమేశ్వరుడు విఘ్నాలకు అధిపతి ఎవరుండాలయ్యా అంటే ఆ విఘ్నేశు ఏకదంతుడు ఉండాలని ఆ శివపార్వతులు కలిసి ఆ దంపతులు కలిసి ఒక విఘ్నేశునిగా తన కుమారుగా ఎంచుకున్నాడు. ఆ విఘ్నాలకు అధిపతి ఎవరయ్యా అంటే విఘ్నేశ్వరుడు. ఏ కార్యక్రమైనా కూడా మొట్టమొదట విఘ్నేశ పూజ కార్యక్రమం మనం ప్రారంభించినది మన కుటుంబంలో గాని చేసే పూజలో గాని మధ్య ప్రాంతంలో గాని ఎటువంటి విఘ్నాలను తొలగిపోయి సంపూర్ణంగా విద్యా బోధన, లక్ష్మీ కటాక్షం, ఎటువంటి తీరని కోరికైనా కూడా ఆ స్వామివారు తీరుస్తాడు. కావున మనం గణపతి పూజ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. మనసులో గం గణపతే నమః అనుకుంటూ ఉండండి. మొట్టమొదటి గణపతికి కుంకుమ పెట్టండి. మీకు కుడివైపు ఉన్న పసుముద్దగా గణపతిగా అనుకోవాలి. కుడివైపు ఉన్న గణపతిని కుమారుగా స్వీకరించి కుంకుమ పెట్టి నమో నమః నమ దుర్గా మహాకాళీ బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాలజ్ఞానం సంపన్న మాతృభూమి నమోస్తుతే. అర్ఘ్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. ఉంగరం వేలుతో గణపతిని తాకి స్వామివారికి ప్రాణం పోసినట్టు స్వాగతం పలకండి. ఉంగరం వేలుతో గణపతిని తగలండి. అసునేదే శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భూః గణపతి మావాహయామి. ఓం శుభః గణ శ్రీనివాసుల నవచంద్ర రామ కుటుంబస సేనల గోత్ర జగన్మోహన్ నమ సుభాషిత రామ్య గంగాధర గోత్ర బోస జయరామ్ నమ దేశ లక్ష్మీ నామ కుటుంబస గురుకుల గోత్ర బోస जीवन कुमार नाम देश स्वाति नाम्यः विष्णु गोत्र बोस मल्लेश नाम देश वसंता नाम्यः आर्कल गोत्र बोस कोंडय नाम देश ब्रह्मा नाम्यः गोत्र बोस चिन्नपेम दस्मी देवी नाम्यः सकुटुंबस यजमान सीमान गोत्र बोस पिकिल गोत्र बोस रामकृष्ण रत्नम्मा नाम कुटुंबस वैश्व गोत्र बोस रंगर साई नाम देश कमलहरि नाम कुटुंबस प्रगुल गोत्र बोस शिव लक्ष्मी कुटुंबस प्रगुल गोत्र बोस श्रीनिवास लक्ष्मी लक्ष्मी नाम्यः कुटुंबस गोत्र बोस शिव नम देश अंजलि देवी नाम्यः कुटुंब संपूर्ण सरस्वती विद्या उद्योग कटाक्ष वस्तुवाहन वृत्ति उद्योग संग गौरव मेरु प्रख्यात फल सिद्धार्थं विघ्न आतंक परिहारार्थं मम लक्ष्मी कटाक्ष महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गा परमेश्वरी प्रतिष्ठितमस्तु. ओम सज्जाधानं प्रबध्नामि सज्जाधानाय वै नमः. भवे भवेनाति भवस्मा ज्येष्ठायां श्रीकराय नमः. श्रीधराय नमः. श्रीकेशाय नमः. पद्मनाभाय नमः. दामोदराय नमः. संकर्षणाय नमः. सुदेवाय नमः. प्रसन्नाय वस्त्रधन्वन्तरे प्रथमपारे ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभेषेण साधनम्
శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతికి పూలు వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నసింహాసనార్థం. అక్షతాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకారార్థం. అక్షతాం సమర్పయామి. వెంకటే నమదేశ మల్లమ్మ నామ్య విదల్ల గోత్ర బోస సుబ్బాడ నమదేశ వెంకటలక్ష్మీ నామ్య విష్ణు గోత్ర తండ్రుల గోత్ర బోస వెంకట సుబ్బాడ నమదేశ సుజాత నామ్య వెంకటబస విష్ణు గోత్ర రామ సుబ్బాడ నమదేశ రామసుబ్బమ్మ నామ్య సగడంబస యజమాన విష్ణు గోత్ర బోస రవిచంద్ర నమదేశ రమమ్మ నామ వెంకటంబస నరసింహ నమదేశ అరుణజ్యోతి నామ్య సగడంబస విష్ణు గోత్ర బోస రమేష్ నమదేశ శైలజ నామ వెంకటంబస వాసంతుల గోత్ర బోస కుమ్మల గోత్ర బోస అనుష నామ్య సగడంబస గోత్ర రామచంద్ర నమదే సస్మిదేవి నాగడంబస పుదుమాల గోత్ర బోస ఓబడి నమదే సరోజని నాగడంబస పొడుచుకల గోత్ర బోస విజయలక్ష్మి నామ్య నగడంబస పాలవెల్లి గోత్ర బోస మన్సూదన్ నమదేశ సునీత నామ్య నగడంబస స్వామి ఓం వనస్పతిర్భవేర్నానాగంధేషు విదః ఆగ్నేయః సర్వదేవానాం భూతోయం భోగం భావయామి. సాధ్యం త్రిగర్తి సంయుక్తం భక్తినా యోజితం ప్రియా గృహామంగళం దీపం త్రైలోక్య దివిరాపహం భక్త్యా ఏకం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. మా యొక్క హాఫ్ ఇస్తారు, మీ హాఫ్ లాస్ట్ కూడా ఇస్తారు. కూర్చోవాలి కేవలం మీకు వచ్చి నమస్కారం చేసుకోండి. మీ దగ్గర హాఫ్ చివరి హాఫ్ ఇస్తారు. ఇప్పుడు వద్దు, కేవలం బత్తీలు ఇచ్చేసి బత్తీలు తిప్పేసి మా పిల్లలకి ఇచ్చేసేది సేవలకు ఇచ్చేసేది కేవలం మహామంగళాలు ఇస్తారు. ఇక్కడ మాత్రం చూసి నమస్కారం చేసుకోండి. అక్కడ ఎవరు ఏంటండి బత్తీలు తీసుకొని జాగ్రత్త తగ్గి పడుతుంది. ఓకే రాక ఒక్కొక్క నిమిషం రాక ముందు రండి ముందు రండి ముందుకు వచ్చేయండి. శ్రేయస్ అయిపోయింది శ్రేయస్. హలో 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 లచ్చమ్మ వాళ్ళు అమ్మని వచ్చింది చూసిన లచ్చమ్మ కూడా వచ్చిందా మాకు అర్థం నిలబడేది ఎక్కువ